హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసం వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోసము లైవ్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అని కొన్ని చెప్తూ ఉన్నాను. సో మీకు ఇక్కడ వీటి వల్ల ఏంటంటే మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాను అనమాట. సో క్లియర్గా చూడండి, ఒక క్వశ్చన్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే మామూలుగా జనరల్గా చాలామంది రాస్తారు, కానీ ఇలా రాయడం వల్ల మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. సో మిగతా వాళ్ళకంటే ఒక్క మార్క్ అనేది మీరు ఒక ప్రశ్న మీద ఎక్కువ తెచ్చుకున్నారంటే మీరు టాప్లో ఉంటారు ఖచ్చితంగా. అంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒక్క మార్కులోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వెనకబడిపోతారు ప్రతి సబ్జెక్ట్లో కూడా, పేపర్లో. కాబట్టి ప్రతి మార్కు, హాఫ్ మార్క్ కూడా చాలా చాలా క్రూషియల్. హాఫ్ మార్క్ వల్ల కూడా 100 మంది వెనకబడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ క్వశ్చన్కి సంబంధించి ఏముందో క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాము. ఇవాళ ప్రశ్న వచ్చేసి హిస్టరీ నుంచి అనమాట. మిడివల్ ఇండియా ఉంది కదా, సో మిడివల్ ఇండియా నుంచి అయితే తీసుకున్నాను. మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారత చరిత్ర. సో మీకు తెలుసు కదా, మధ్యయుగ భారత చరిత్ర అనేది మనకి గుప్తాస్ తర్వాత అనమాట. పోస్ట్ గుప్తాస్ నుంచి మనకు ఔరంగజేబు చనిపోయే వరకు అయితే ఉంటుందన్నమాట. సో అది పక్కన పెట్టేద్దాము. ఇవాళ ప్రశ్న ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా క్లియర్గా చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఆర్ ద నోటబుల్ ఈవెంట్స్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇక్కడ మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రశ్న చదవగానే కీవర్డ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఇక్కడ ఏమడిగారు, వాటర్ అన్నారు, జస్ట్ ఏమున్నాయి రాయమన్నారు, అది అవసరం లేదు. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఒకటి నోటబుల్ ఈవెంట్స్ అనమాట. సో నోటబుల్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ అనమాట. చాలా ఈవెంట్స్ జరుగుంటాయి. సో ఇక్కడ చూడండి, నోటబుల్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటి, మేజర్గా జరిగినటువంటి ఈవెంట్ అనమాట. అంటే మనకు బాగా గుర్తుండేది, చరిత్ర నుంచి ఇప్పటికి కూడా మనం చెప్పుకునే ఈవెంట్స్ ఏమున్నాయో అవి రాయాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయనుకోండి, ఒక 15 to 20 ఉన్నాయనుకోండి. సో దీంట్లో నుంచి మీరు చూజ్ చేసుకోవాలి సబ్ హెడ్డింగ్స్ ఎన్ని పెట్టాలి. సబ్ హెడ్డింగ్స్ ఒక 7 పెట్టాలనుకున్నారు, 7 బెస్ట్ థింగ్స్ చూసుకోవాలన్నమాట. అంటే వాటిల్లో మేజర్గా ఉండే థింగ్స్ 7 ఏమున్నాయో మీరు క్లియర్ కట్గా చూసుకొని రాయాలన్నమాట. ఇలా రాస్తేనే మీకు ఆన్సర్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు క్వశ్చన్లో నోటబుల్ థింగ్స్ అని చెప్పేసి, నోటబుల్ ఈవెంట్స్ అని. కాబట్టి పెద్దవి రాయాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏమైనా నోటబుల్ థింగ్స్ అన్నారు. ఈ నోటబుల్ థింగ్స్ అనేవి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే పాజిటివ్లో ఫేమస్ అయి ఉంటాయి, నెగిటివ్లో ఫేమస్ అయి ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్లో ఫేమస్ అవడం వల్లే మహమ్మద్ బిన్ తుగ్లక్ని మ్యాడ్ కింగ్ అన్నారు, పిచ్చి తుగ్లక్ అన్నారు. సో అవునా కాదా, పరిపాలించడం సరిగా చేత కాలేదు, క్యాపిటల్ని విపరీతంగా చేంజ్ చేశారు అటు ఇటుగా. సో అందువల్ల వచ్చేసి పిచ్ కింగ్ అన్నారనమాట. సో మ్యాడ్ కింగ్ అన్నారు. అవి నెగిటివ్. పాజిటివ్స్ కూడా ఉన్నాయి, టోకెన్ కరెన్సీ తీసుకొచ్చాడు, అగ్రికల్చర్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం దీనికి ఆన్సర్లు రాయాలో. ఫస్ట్ మీరు దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంట్రో రాయాలి కదా. సో ఇంట్రో కామన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఏ వంశానికి సంబంధించిన వాడు, సో ఎవరితో రాజ్యాన్ని పరిపాలించాడు, ఏ టైంలో పరిపాలించాడు అనేవి జస్ట్ రాయండి చాలు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను జియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. సో అతను చనిపోయిన తర్వాత ఇతను రాజ్యాన్ని పరిపాలించాడు, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పరిపాలించాడు. సో ఇది కొంచెం ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ రాయాలన్నమాట. సో మంగోల్స్ దాడులు జరిగిన ముందు ఇట్లా కొన్ని ఫ్యాక్ట్స్ ఉండాలి. కంప్లీట్గా ఇయర్స్, సెంచరీ, వాళ్ళ ఫాదర్ నేమ్, ఇట్లా తర్వాత థ్రోన్ వచ్చింది, ఇట్లా రాయండి జస్ట్ ఆయన గురించి. తర్వాత మనం డైరెక్ట్గా బాడీలోకి అయితే వస్తాం అనమాట. సో బాడీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు బాడీలో మనం ఏమి రాయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నారు, నోటబుల్ ఈవెంట్స్ అన్నారు. సో మనకి ఫస్ట్ తుగ్లక్ అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్, అవునా కదా, ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తొస్తుంది. అంటే ఏంటి, రాజధాని మార్చడం. సో దీని గురించి రాయండి, క్లియర్గా రాయండి. మీకు తెలుసు కదా, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చాడు. సో దౌలతాబాద్కి మార్చాడు. సో ఢిల్లీ నుంచి దౌలతాబాద్, మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాడు. సో ఇక్కడ అతన్ని చాలామంది బ్యాడ్గా అనుకున్నారు అనమాట. ఇక్కడ మీరు పాజిటివ్సే రాయాలని కాదు, నెగిటివ్స్ కూడా రాయాలి. అతను చేసినటువంటి తప్పులు రాయాలి, అతను చేసినటువంటి మెప్పులు రాయాలి. అంటే ఇక్కడ అడిగింది నోటబుల్ ఈవెంట్స్ అడిగాడు, పాజిటివ్ ఈవెంట్స్ అడగలేదు. నోటబుల్ ఈవెంట్స్ అంటే అతని టైంలో జరిగిన మేజర్ ఈవెంట్స్ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. తర్వాత ఇంకేమున్నాయి, ఇతని టైంలో జరిగిన మేజర్ ఏమున్నాయి, టోకెన్ కరెన్సీ ఉదాహరణ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, అవునా కదా. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ది టోకెన్ కరెన్సీ. సో టోకెన్ కరెన్సీ. సో ఈ టోకెన్ కరెన్సీకి సంబంధించి నీట్గా మీరు చూసుకోండి. సో కాపర్ టోకెన్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు అదే టైంలో. అయితే ఇతను ఈ కాయినేజ్ని సరిగా మెయింటైన్ చేయడం అనమాట. సరైన స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల ఈ కాయినేజ్ సరిగా లేక చాలా డ్యామేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఒకటి చూసుకోండి, దీనికి సంబంధించి చూసుకోండి, ఓకేనా. ఇట్లా ఇప్పుడు ఈ సబ్హెడ్డింగ్ రాస్తారు కదా, ప్రతి సబ్హెడ్డింగ్ కింద 2 బుల్లెట్ పాయింట్స్ రాయండి. నీట్గా చాలా అందంగా ఉంటుంది ఆన్సర్ అనేది. ఇప్పుడు ఇది రాస్తారు కదా, దీని కింద ఒక 2 బుల్లెట్ పాయింట్స్ అనేవి రాయండి దీనికి సంబంధించి. లేదా మ్యాటర్ అని రాయొచ్చు అనమాట, డైరెక్ట్గా బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ తీసుకుందాం. ఇతను ఏం చేస్తారంటే డోబ్స్ ఉంటాయి కదా మనకి, గంగా యమున డోబ్ అంటే సో మామూలుగా 2 రివర్స్ పోతూ ఉంటాయి కదా, 2 రివర్స్ మధ్యలో ఉండే ల్యాండ్ని డోబ్ అంటారు. ఇక్కడ చాలా సారవంతంగా ఉంటుంది మట్టి అనేది, అందువల్ల పంటలు ఎక్కువ పండుతాయి అనమాట. మనకి బిస్తు దోబు, రచనా డోబు, గంగా యమున దోబు ఇలా ఉంటాయన్నమాట. సో ఇతను ఏం చేస్తారంటే అక్కడ హయ్యర్ టాక్సేషన్ వేస్తాడు. సో హయ్యర్ టాక్సేషన్ ఇన్ దోబు.
సో ఏ దోబులో వేశాడు? ఎక్కువగా గంగా యమున దోబులు అనమాట. సో గంగా యమున దోబులో ఈ తీర ప్రాంత ఈ మైదానంలో, సో గంగా యమున మైదానంలో పంటల మీద ఎక్కువగా ట్యాక్సెస్ అనేది వేసాడు అనమాట. సో అందువల్ల ఇతనికి ఎక్కువగా అగెనెస్ట్ కూడా అయ్యారు అక్కడ రైతులు అందరూ కూడా చాలామంది సో మొరపెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఇటువంటి ఈవెంట్ ఒకటి. సో ఇట్లాంటి ఈవెంట్ ఒకటి రాయండి. అవునా కాదు? ఇవన్నీ మేజర్ ఈవెంట్స్ అనమాట. చూడండి ఇక్కడ. సో ఇట్లా తర్వాత నెక్స్ట్ ఈవెంట్ రాయండి. సో దీనికి సంబంధించి హైయర్ ట్యాక్సెస్కి సంబంధించి ఎంత ట్యాక్స్ వేసాడు, ఎక్కడెక్కడ ట్యాక్స్ వేసాడు అనేది మీరు నీట్గా ఒక 2 బుల్లెట్ పాయింట్స్ చాలు. 2 లేదా 3, కొన్ని సబ్ హెడ్డింగ్స్ 2 ఉంటాయి, కొన్ని సబ్ హెడ్డింగ్స్ 3 ఉంటాయి. ప్రతి బుల్లెట్ పాయింట్ కూడా 2 లైన్స్ రాయండి. 1.5 లైను లేదా 2 లైన్స్ ఉండాలి. ఒక్క లైన్లో రాయొద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బుల్లెట్ పాయింట్ కూడా మీకు 1.5 నుంచి 2 లైన్స్ ఉండాలి. సో 1.5 నుంచి 2 లైన్స్ అనేది ఉండాలి కంప్లీట్గా. ఒక్క లైన్లో రాయొద్దు బుల్లెట్ పాయింట్, 2 లైన్స్ రాయండి మినిమం, చాలా బాగుంటుంది ఆన్సర్. సో ఇట్లా అనమాట. సో నెక్స్ట్ మనము ఇతని టైంలో ఇంకా మనం చూసుకుంటే, ఇతను చేసిన బెస్ట్ థింగ్స్లో మనం చూసుకుంటే అగ్రికల్చర్కి ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు. మీకు ఐడియా ఉందో లేదో, దివాన్ ఐ కోహి అంటాం మనము. మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు చదువుకుంటూ ఉంటారు కదా, దివాన్ ఐ కోహి అని చెప్పేసి ఒక ఉంటుంది. సో ఇదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. సో ఇతను చేసినటువంటి మంచి పనుల్లో సో ఇది కూడా ఒకటి అనమాట. అగ్రికల్చర్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ తీసుకొస్తాడు. సో దీనివల్ల చాలా ఫేమస్ అవుతాడు. సో అతను అగ్రికల్చర్కి సంబంధించి కంప్లీట్గా ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ల్యాండ్లెస్ ఉంటారు కదా చాలామంది, భూమి లేని వాళ్ళకి భూమిని పంచడం కానీ, ఇటువంటి కొన్ని మంచి పనులు చేసి ఇరిగేషన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. కాబట్టి ఈ టైంలో కూడా ఇతనికి సంబంధించి చాలా ఫేమస్ అయితే అవుతాడు అనమాట. సో తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించి ఇంకా ఏమున్నాయి? యుద్ధాలు చేశారు కదా, ఢిల్లీ సామ్రాజ్యాన్ని అంతరించిపోకుండా అంటే తక్కువ కాకుండా విస్తరింపజేశాడు. సో కాబట్టి అతని యుద్ధాల గురించి కూడా మనం రాసుకోవచ్చు. ఇంకో సబ్హెడ్డింగ్ తీసుకొని అతని యొక్క కాంక్వెస్ట్ అనమాట. అంటే యుద్ధాలు ఉంటాయి కదా, బ్యాటిల్స్ అని కూడా రాసుకోండి, లేదా బ్యాటిల్స్ అని రాసుకోండి. సో ఎక్కడెక్కడ బ్యాటిల్స్ చేశాడో చూసుకోండి. సో మన బ్యాటిల్స్ చూసుకుంటే ఇతను మనకి సౌత్ కూడా వస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కాకతీయాస్ ఉంటారు ఇక్కడ. తర్వాత హోయస్లా కింగ్ ఉంటారు కదా, హోయస్లా కింగ్ని అటాక్ చేస్తాడు, కంపిలీ దగ్గర అటాక్ చేస్తాడు, హిందూ కింగ్డమ్ మీద. ఇలా 3 రాజ్యాల మీద అటాక్ చేస్తారు కదా, ఇది చూసుకోండి. మంగోల్స్ కూడా దాడి చేస్తారు. ఇతని టైంలో మంగోల్స్ కూడా దాడి చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి కూడా చూసుకోండి, ఇది కూడా. సో ఇంకా మనం చూసుకుంటే సిక్స్త్ వన్ వచ్చేసి ఇంకొక సబ్హెడ్డింగ్ తీసుకోండి, ఇతనికి సంబంధించినటువంటి మేజర్ సబ్హెడ్డింగ్స్. అందుకే మీరు ఏం చేయాలంటే వర్కౌట్ చేయాలి. సో వర్కౌట్ చేసి నీట్గా అందులో ఇంపార్టెంట్ ఏమున్నాయని చెప్పేసి మీరు తీసుకోవాలి. సో ఇంకా ఏమున్నాయి? ఫారెన్ ట్రావెలర్స్ తీసుకోండి. సో ఫారెన్ ట్రావెలర్స్, సో మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఎవరెవరు వచ్చారు? సో ఐబన్ బటూటా ఎవరి టైంలో వచ్చాడు? సో ఇట్లాంటివి చూసుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఎవరెవరు వచ్చారు? సో అతని టైంలో సొసైటీ ఎలా ఉన్నది, అతన్ని ఎలా చూశాడు, ఐబన్ బటూటా ఎవరి టైంలో వచ్చారు, ఇట్లాంటి అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అర్థమైందా? ఇట్లా తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇతనికి సంబంధించి ఇతను చనిపోయే విషయాలు రాసుకోవచ్చు. ఇంకా ఏమైనా మేజర్ ఈవెంట్స్ ఉంటే. సో ఇతని టైంలో రెబల్స్ అనమాట, రెబల్లీను అంటే తిరుగుబాట్లు ఎక్కువ వచ్చాయి. ఇతను చేసినటువంటి థింగ్స్కి ఎగనెస్ట్గా తిరుగుబాట్లు వచ్చాయి. అయితే ఫిరోజ్ షా తుగ్లక్ ఇతని తర్వాత మంచి పవర్ఫుల్ కింగ్ ఉండడం వల్ల ఈ సామ్రాజ్యం అనేది అంతరించిపోకుండా ఉందన్నమాట. సో అటువంటివి చూసుకోండి రెబల్లీన్కి సంబంధించి. ఇంకా ఇతను అడ్మినిస్ట్రేషన్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతను అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే లిబరల్ అడ్మినిస్ట్రేషన్ రాయొచ్చు అనమాట. 8th వన్ వచ్చేసి లిబరల్. సో లిబరల్ అడ్మినిస్ట్రేషన్ రాయొచ్చు. ఎందుకంటే ఇతని టైంలో ఉన్నటువంటి నోబుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా పవర్ ఇచ్చాడనమాట. బాగా చదువుకున్న వ్యక్తులకి మంచి పవర్స్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరంగా హైయర్ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డెసిషన్స్ అనేవి తీసుకునేవాడు. అలానే జస్టిస్ సంబంధించి ఈ ఉంటాయి కదా మనకి, సుప్రీం కోర్టు లాగా ఉంటాయి కదా, హైకోర్టు లాగా, అట్లాంటి కోర్టు కూడా పెట్టి చాలా వరకు జస్టిస్ న్యాయం అనేది చేశాడనమాట. ఇటువంటి థింగ్స్. సో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ, ఆన్సర్ రైటింగ్ అనేది బై బర్త్ ఎవరికి రాదు, ప్రాక్టీస్ అనమాట. ఒక వ్యక్తి రాసే ఆన్సర్ని దాన్ని ఇంకొంచెం కొత్తగా రాయడమే. సో దాన్ని కొంచెం కొత్తగా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చారంటే ఆ కొత్తదనంలోనే మీకు మార్క్స్ అనేవి పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందా? కొత్తదనమే. ఎగ్జామినర్ వచ్చేసి 10 మందిలో మీరు ఎవరు కొంచెం క్వాలిటీగా రాశారని చూస్తారు. మీ హ్యాండ్ రైటింగు అదంతా కాదు, కంటెంట్ ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ మీరు సబ్మిటింగ్ పెట్టారు కదా నీట్గా, ఒక 8 సబ్మిటింగ్స్ పెట్టారు. ప్రతిదానికి 2 బుల్లెట్ పాయింట్స్ రాసినా కూడా 16 పాయింట్స్ వస్తాయి. కాబట్టి 7 పెట్టండి, 10 మార్క్ కాబట్టి 7 సబ్మిటింగ్స్ పెట్టండి, 2 పేజెస్ వస్తుంది, 2 పేజెస్ రాయండి, ఇట్లా అనమాట. అయితే మనము ఈ ఆన్సర్ రైటింగ్ కోసం కంప్లీట్గా మీకు ఒకటి తెలిస్తే ఓకే, మిగతా అన్ని తెలియదు కదా. సో అందుకోసం మనం ఏం చేసామంటే మిషన్ కోనూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. చాలామందికి ఐడియా ఉంటుంది. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోనూర్ అని చెప్పేసి TGPSC వాళ్ళ కోసం. సో ఇది మెంటార్షిప్ ప్రోగ్రామ్, కంప్లీట్గా మెంటార్షిప్ ప్రోగ్రాము. సో ఎవరికంటే తెలంగాణ వాళ్ళకి అనమాట. సో మెంటార్షిప్ ప్రోగ్రాము TGPSC గ్రూప్ 1 వాళ్ళకైతే తీసుకొచ్చాము. సో ఇందులో మెయిన్స్ మెంటార్షిప్ ప్రోగ్రాము కంప్లీట్గా మీకు ప్రతి సబ్జెక్ట్కి కూడా 15 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. PDF తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాను. ఈ 15 PDF మీరు చదివారంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్ ఆన్సర్ చేసుకోగలరు అనమాట. ఎక్సలెంట్ ఆన్సర్ అనేది మీరు రాసుకోగలరు, మీరే ఓన్గా రాసుకోగలరు. తర్వాత ఒక 10 జనరల్ ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇందులో జనరల్ ఎస్ఎస్, స్పెషల్ ఎస్ఎస్ కూడా ఉంటాయి.
జనరల్ ఎస్ఏ సంబంధించి కూడా స్పెషల్ సెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా నేను సపరేట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా తీసుకొస్తున్నాము. తర్వాత ఒక 35 హిందూ ఆర్టికల్స్ కూడా అనమాట, ఒక 35 హిందూ ఆర్టికల్స్ కూడా నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి తెలుగు ఇంగ్లీష్ మీడియం అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ కావచ్చు, డిస్కస్ అంటే ఎలా రాయాలి, అనలైజ్ అంటే ఎలా రాయాలి, ఎవాల్యుయేట్ అంటే ఎలా రాయాలి, ఎలాబరేట్ అంటే ఎలా రాయాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఎలా రాయాలి, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ఎలా రాయాలి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టార్గెట్ ఏంటంటే గ్రూప్ 1 ఫైనలిస్ట్లో టాప్లో ఉండే మన స్టూడెంట్స్కి మెయిన్గా టార్గెట్ అనమాట. అందులో మన దాంట్లో ఏంటంటే ఈ మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో ఎటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉండదన్నమాట. నేను టెస్ట్ సిరీస్ అయితే మీకు బయట మంచిది ఒకటి సజెస్ట్ చేస్తాను. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ ప్రోగ్రామ్ యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి మన యాప్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. చాలా చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇందులో టెస్ట్ సిరీస్ లేకపోవడం వల్ల ఈ టెస్ట్ సిరీస్ కరెక్షన్ చేస్తాం కదా, ఆ టైం అంతా కూడా నేను మీ మెంటర్షిప్ కోసమే పెడతాను అనమాట. మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, సెషన్స్ తీసుకుంటాను, జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటాను, లైవ్ జూమ్ సెషన్స్ ఉంటాయి, సండే ఎక్కువ తీసుకుంటాను, ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఇందులో నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఒక ప్రశ్న 10 మార్క్ పక్కాగా ఉంటాయి అనమాట. మీరు 7 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు ఇందులో. సో 10 మార్క్స్ అట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటిలో 3 రకాలుగా అడుగుతారు ప్రశ్నలు. సో మౌర్యానికి సంబంధించి కూడా 3 రకాల ప్రశ్నలే ఉంటాయి, అవే ఎక్కువ అడుగుతున్నారు ఇవన్నీ కూడా. తర్వాత నేను యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఏబిపిఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాను. మీకు అంత అనాలిసిస్ చేసి ఎలా రాయాలి మీకు నీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎన్ని వర్డ్స్ రాయాలి, దేనికి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, దేనికి పారాగ్రాఫ్ రాయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేయాలి, ఎక్కడ మన పై చార్ట్స్ బార్ గ్రాఫ్స్ కావచ్చు ఇట్లాంటి యూజ్ చేయొచ్చు, ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీ ఆన్సర్లో ఎప్పుడైనా సరే ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మీ ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, ప్రతి 15 మందిలో మీ ఆన్సర్ అనేది బెస్ట్గా వస్తూ ఉండాలి. ప్రతి 15 మందిలో మీ ఆన్సర్ అనేది బెస్ట్ మార్క్స్ పడుతున్నారనమాట. సో అలా పడుతూ ఉంటే ఏంటంటే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 15 మందిని మీరు ఎలిమినేట్ చేసే విధంగా మీరు గెయిన్ చేసుకోవాలి మార్క్స్. అట్లా చేశారంటే మీరు టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో యావరేజ్గా అయితే చాలా మందిని మీరు వెనక్కి నెట్టాలంటే 29,000 వరకు వస్తారు. అప్రాక్సిమేట్లీ 28,000 ప్లస్ మెంబర్స్ మెయిన్స్కి వస్తున్నారంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో చూడండి. పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మంచి సువర్ణ అవకాశం, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, చాలా పెద్ద నోటిఫికేషను. మీరు టెస్ట్ సిరీస్ మంచిగా తీసుకోండి, నేను సజెస్ట్ చేస్తాను మీకు. మన మెంటర్షిప్లో మెయిన్గా మన మెంటర్షిప్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సోర్సెస్ అనమాట. మీకు సోర్సెస్ బుక్స్ అయితే రెఫర్ చేస్తాను, ఇవి చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయి, ఇవి చదవండి. దీనికి నేను ఏం చేస్తానంటే కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ నేను చేయిస్తాను మీకు. రిపోర్ట్స్ ఇండిసెస్ ఏమైనా ఉంటాయి చెప్తాను. దీనికి వాల్యుయేషన్గా ఏం చదవాలి, ఈ బుక్స్ రెఫరెన్స్ బుక్సే కాకుండా దీనికి వాల్యుయేషన్గా ఏమైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ యూపీఎస్సీ వాళ్ళవి ఏమైనా చదవచ్చా, తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి, తెలుగు మీడియం వాళ్ళకి 2 స్టేట్స్లోనే బుక్స్ ఉంటాయి, మిగతా బుక్స్ అవైలబుల్లో ఉండవు, అటువంటిప్పుడు ఏం చేయాలి, వాల్యుయేషన్ ఉంటే మీకు ఏంటంటే మార్క్స్ ఎక్కువ పడతాయి అనమాట. అంటే మీరు చదివే బుక్స్ కాకుండా వాల్యుయేషన్ ఉంటే మార్క్స్ ఎక్కువ గెయిన్ అవుతారు. సో అటువంటి టైంలో ఏమవుతుంది, ఖచ్చితంగా మీరు ఫైనలిస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా నేను చూసి మీకైతే రెఫర్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లేదా మీరు డిస్క్రిప్షన్లోనే మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను, ఆ వాట్సాప్ టీం ద్వారా మన టీం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో మిషన్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. దాని నుంచి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు లింక్ కూడా ఇస్తారు, యాప్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అయితే చూడండి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, తక్కువ మంది మీద ఫోకస్ చేస్తాం కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే మనం అయితే ట్రై చేస్తాం అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఇలా మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా ఏ క్వశ్చన్కి ఎలా రాయాలి, ఎక్కడ సబ్మిటింగ్స్ పెట్టాలి, ఇట్లా ప్రాపర్గా తెలిసిన వ్యక్తే మంచిగా మెయిన్స్ అనేది ఆన్సర్ తెచ్చుకొని ఫైనలిస్ట్లో పేరు అనేది ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా రిమైనింగ్ ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.